వార్ ఎఫెక్ట్ తో ఇవాళ రూపాయి మారకం విలువ భారీగా పతనమైంది. డాలర్తో పోలిస్తే 35 పైసలు క్షీణించిన రూపాయి మారకం విలువ 91.50 దిగువకు పడిపోయింది. ప్రపంచ మార్కెట్లలో డాలర్ ఇండెక్స్ బలపడడం వల్ల రూపాయి వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలపై ఒత్తిడి పెరుగుతోంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి నిధులను వెనక్కి తీసుకోవడం కూడా రూపాయిపై ప్రభావం చూపింది. దీనికి తోడు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల్లో పెరుగుదల మన దిగుమతి బిల్లును పెంచింది. దీంతో రూపాయి మారకం విలువ పతనమైంది. రూపాయి పతనంతో విదేశీ విద్య, పర్యాటనలు, దిగుమతి చేసుకునేటువంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు రూపాయి బలహీనతతో ఎగుమతిదారులకు లాభం కలుగుతుంది. వార్ ఎఫెక్ట్ తో ఇవాళ రూపాయి మారకం విలువ భారీగా పతనమైంది. డాలర్తో పోలిస్తే 35 పైసలు క్షీణించిన రూపాయి మారకం విలువ 91.50 దిగువకు పడిపోయింది. ప్రపంచ మార్కెట్లలో డాలర్ ఇండెక్స్ బలపడడం వల్ల రూపాయి వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలపై ఒత్తిడి పెరుగుతోంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి నిధులను వెనక్కి తీసుకోవడం కూడా రూపాయిపై ప్రభావం చూపింది. దీనికి తోడు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల్లో పెరుగుదల మన దిగుమతి బిల్లును పెంచింది. దీంతో రూపాయి మారకం విలువ పతనమైంది. రూపాయి పతనంతో విదేశీ విద్య, పర్యటనలు, దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు రూపాయి బలహీనతతో ఎగుమతిదారులకు లాభం కలుగుతుంది.